కంట్రోల్ రా, బయటికి వెళ్ళే వరకు ఓర్చుకోరా. నీ మాట మేము వినాల్సిందే కానీ మా మాట నువ్వు వినిపించుకోవా? ప్లేస్మెంట్ తెలిసిందిరా, కానీ లగేజ్ తీసుకుని ఎలా వెళ్ళటం? అబ్బా, నడుం విరిగింది. అరే తెలుగు అమ్మాయి, అదేంటండి అలా పడిపోయారు? నేను పడలేదు, నువ్వే పడేసావు. బాలేదానివే, నిన్ను ముట్టుకోలేదు పట్టుకోలేదు, నేను పడేశానంటావేంటి? నువ్వు అక్కడ లేచావు కాబట్టి నేను ఇక్కడ పడ్డాను. ఓ అలా పడ్డావా? అయితే నేను చాలా లక్కీ ఫెలోని. నువ్వు ముందు లేచుంటే నా బ్యాగ్ బద్దలయ్యేది. ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? కొంచెం నా బ్యాగ్ చూస్తుండు, ఇప్పుడు వెళ్ళొచ్చేస్తాను. ఎక్కడికి? అది సరే వెళ్ళు. థ్యాంక్ యూ. విదేశంలో స్వదేశీ గీతం. ఎవరబ్బా ఈ దేశభక్తుడు? హలో, యువతల సత్యబాబు స్పీకింగ్. అవతల ఎవరు? బావ నువ్వా? నా పనికే బ్రహ్మాండంగా ఉంది. 2 చేతుల లక్షలు సంపాదించి 4 చేతుల కోట్లు ఖర్చు పెడుతున్నాను. కొంచెం నమ్మటం కష్టం అనుకో, నువ్వు నమ్మే టైప్ కాబట్టి ఇచ్చాను. ఏంటి ప్లేట్ సౌండ్ వినపడుతుందా? అదే ఫ్లైట్ సౌండ్. పర్సనల్ పని మీద ఫ్లైట్ వేసుకుని జపాన్ వెళ్తున్నాను. జపాన్ వాచ్లు కావాలా? అబ్బే షాపింగ్ చేసే టైం లేదురా. ఎక్కడ జర్మనీ నుంచి మళ్ళీ అమెరికా రావాలి, అమెరికా నుంచి చైనా రావాలి. వీడెవడో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లా ఉన్నాడు. నాకు డబ్బులు లెక్క, నాకు 4 కుర్రోళ్ళు కావాలి బా. లెక్కలు రాపోయినా పర్లేదు. నువ్వు వద్దు, నీ జేబులో డబ్బులు నువ్వే నొక్కేసి రకం. ఇంకా నా ఫ్లైట్ టైం అవుతుంది, ఆ సెల్ ఫోన్ ఎవడది ఇచ్చే. నొక్కేసింది అదే. సర్లే పెట్టే. నువ్వు మాట్లాడిన మాటలకి నీ గెటప్ కి అసలు సంబంధం ఉందా అని చూస్తున్నా. నువ్వు తెలుగుడువా? మరే ఇక్కడ ఇలాంటి చెత్త పనులు చేస్తూ నీ నోటికి వచ్చినట్టు కోతలు కోస్తావా? పైగా సారే జహాసే వచ్చాడు రింగ్ టోన్ ఒకటి. సిగ్గులేదు? ఆ రింగ్ టోన్ పెట్టుకోవడానికి కావాల్సిన సిగ్గు కాదు, దేశభక్తి. మన దేశం పరువు తీయటానికి కాకపోతే ఈ పనేంటి? నీకు ఉద్యోగం ఉందా? ఉంది. సరిపోయింది, లేకపోతే నువ్వు ఈ పని చేయాల్సి వచ్చినావు. నేనా? డౌటా? నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో మన వాళ్ళు అందరినీ చూసి చాగుడంతో మొత్తం చదివాను. ఇప్పుడు నన్ను చూసి నువ్వు చదువుతున్నావు అంతే. ఈ మాత్రం పనికి ఇక్కడ రావడం ఎందుకు? అక్కడే చేయొచ్చుగా. మన వాళ్ళు అక్కడ ఈ పని చేస్తే ఏదోటి అంటారు, అది నాకు నచ్చదు. ఇక్కడ వాళ్ళు ఈ పని చెప్తే మనకి ఏది ఎవరు. అయినా ఇక్కడికి వచ్చాక కాదు తెలిసింది నాకు ఈ పని అన్న వచ్చని. ఇప్పుడైనా తిరిగి వెళ్ళిపోవచ్చు కదా. మనం దుబాయ్ లో ఏదో పీకేస్తున్నాను పెద్ద బిల్డప్ ఇచ్చాం. ఎంతో కొంత సంపాదించే వరకు ఇక్కడ నుంచి వెళ్ళటం కుదరదు. అవును, నువ్వు వచ్చిన పని అయిపోయిందా? అయ్యింది. నాకు పని ఉంది. రోజు 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 ఇదే పని. అమ్మో, నా లగేజీ. ఈ అమ్మాయి ఏమైంది? అయ్య బాబోయ్, ఇది పెద్ద దొంగ ముక్కలా ఉంది. నా లగేజీ మొత్తం లేపేసింది. దొంగ సచ్చింది. దాని జమ్మడిపోను పాపిష్టిదాను. కంత్రీ ఖతర్నాక్. నువ్వు సర్వనాశనం. సారీ అండి, అర్జెంట్ గా ఫోన్ చేయాల్సి ఉండి వచ్చాను. పర్వాలేదు. మీరేంటి చాలా కంగారు పడినట్టున్నారు? అంటే నేచురల్ గా చాలా తిట్టుకుని కూడా ఉండుంటారు. అబ్బే చాలా కాదు, ఏదో కొంచెం. బై ది వే అమ్మోనా. ఐఎమ్ శివ. నువ్వు ఎక్కడుంటావు? ప్యాలెస్ లో. ప్యాలెస్ లోనా? ఏం చేస్తుంటావు? ఏం లేదు, ఆడుతూ పాడుతూ టైం పాస్ చేస్తుంటాను. ప్యాలెస్ లో ఆడుతూ పాడుతూ టైం పాస్. దుబాయ్ ఎవరానమాట? మీతో ఎవరెవరు ఉంటారు? పెద్ద ఐడియా లేదు. 200-300 మంది దాకా ఉండొచ్చు. అయ్య బాబోయ్, పెద్ద ఫ్యామిలీ. ఓరే శివం, నువ్వు దుబాయ్ రాగానే నీ లెవెలే మారిపోయిందిరా. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అబ్బే ఏం లేదు. ఎప్పుడన్నా మిమ్మల్ని కలవాలంటే. ఓ 1 minute. Here, this is my card. నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఓకే బాయ్. इस एड्रेस मालूम है? हाँ मालूम है. ठीक है, सामान पीछे रखकर बैठ जाओ.
यही है आपका एड्रेस। మల్లేషు మనతో కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్వైజర్ ఉద్యోగం అన్నాడు. ఇది చూస్తేనేమో లైట్ల షాప్ లా ఉంది. ఏదైతే ఇంట్లే డబ్బులు వస్తే చాలు. నమస్తే సార్. आदाब। మై శివ, హైదరాబాద్ సే మల్లేష్ పంపించాడు. कौन मल्लेश? అదే సార్, ట్రావెల్ ఏజెంటు. ये मेरा वर्क परमिट देखो. इधर कोई जॉब नहीं है। टैक्सी वाला इधे एड्रेस राइट बोला, देखो. एड्रेस तो सही है लेकिन इस नाम से कोई कंपनी दुबई में नहीं है। सर सरिग्गा చూడండి సార్. एक बार बोले तो समझ में नहीं आता। तुमको धोखा दिया गया। ऐसे बोगस परमिट लेके बहुत जने आते हैं दुबई में। चल चल। మిస్టర్ శివ ఫ్రమ్ ఇండియా. అవును సార్, నేను మీకు తెలుసా? ఏమయ్యా, ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయొచ్చు కదా. నీ గురించి దుబాయ్ అంతా వెతుకుతున్నాను. మల్లేష్ సలీంకి మనం కవర్ పంపించాడే, ఆ సలీం నేనే. చేయండి సార్. ఇదిగోండి సార్. ఓకే థ్యాంక్స్ మా. సార్ సార్ సార్, ఆ మల్లేష్ ఇచ్చిన వర్క్ పర్మిట్ బోగస్ అంట సార్. ఇక్కడ అసలు ఆ కంపెనీ లేదంటున్నారు సార్. మీరు తెలుగు వాళ్ళే కదా సార్, నాకు ఎలా అయినా ఒక ఉద్యోగం ఇప్పించండి సార్. ఉద్యోగమా? దుబాయ్లో ఉద్యోగం దొరకడం అంత ఈజీ కాదమ్మా. వచ్చిందాన్నే ఇండియాకి వెళ్ళిపో. సార్ సార్ సార్, అలా అనకండి సార్. నా దగ్గర తిరిగి వెళ్ళటానికి కూడా డబ్బులు లేవు సార్. నేను ఇక్కడ రావడానికి కూడా మా అన్న ఇల్లు తాకట్టు పెట్టి మరీ నన్ను ఇక్కడ పంపించాడు సార్. నాకేమీ దిక్కు తోచట్లేదు. ఏ పనైనా పర్లేదు సార్, ఒక్క పని ఇప్పించండి సార్ ప్లీజ్ సార్, ప్లీజ్. तेरे से बोला था 50 खोखे का डील होने का है, उससे ज्यादा तेरे को एक पैसा नहीं मिलेगा। 50 खोखे का डील है तो बोल, क्या बोलता है? ठीक है भाई। ओके, डील हो गया। क्या बात है, क्या बात है। आपका तो जवाब नहीं है भाई, आप तो बादशाह है भाई, बादशाह। क्या नाम है मेरा? जावेद। సలాం అలైకుం. वालेकुम सलाम। నమస్తే సార్. సలాం బాయ్. हाँ, నమస్తే అండి. ఏమైనా మీ సారు కొంచెం నా ఉద్యోగం గురించి. ఈ బిల్డింగ్ ఆయన సొంతదా అతిదే? ఎందుకు? ఏం లేదు, సొంతదైతే జీతం ఎక్కువ అడుగుదామని. చెప్. జంటా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. గుడ్. సాబ్, ఇండియా నుంచి ఆ ఫోటోలు తెచ్చింది ఇతనే సాబ్. సరే, కొంత అమౌంట్ ఇచ్చి పంపించండి. డబ్బొద్దంట సాబ్, జాబ్ కావాలంట. జాబ్ అవునా? ఏం చేస్తావు? ఏదైనా చేసేస్తాను సార్. అంటే మీరేం చెప్పినా ఏం చేయమన్నా చేస్తాను సార్. గుడ్ గుడ్. థ్యాంక్ యూ సార్. క్యాచ్లు బాగా పడుతున్నావు. మా ఏరియా గూటీ బిళ్ళాట్లో ఈ శివగాడే టాప్ సార్. అచ్చా, ఇక నుంచి నీ ఉద్యోగం అదే. నీ సంజా, నాకు చేతుల వస్తువులని విసరడం సరదా, వాటిని క్యాచ్ చేసి జాగ్రత్త చేయడం నీ పని. సంజా? ఓకే సార్. నీ జాబ్కి సెక్యూరిటీగా నీ పాస్పోర్ట్ నాకు ఇవ్వు. పాస్పోర్ట్ ఇదిగోండి సార్. నీ శాలరీ 500 dirhams. అంటే నెలకా? రోజుకు. 500 ఇంటూ 30 ఇంటూ 12 13. సలీం, సాబ్. అతనికి రూమ్ చూపించు. జీ సాబ్. పద. థ్యాంక్ యూ సార్. ఇదే. ఆహా, రూమ్ అదిరింది. సార్దా? సార్ది కాదు, నీదే. చూడటానికి సీరియస్గా ఉంటావు కానీ జోకులు భలే వేస్తావా నువ్వు. ఈ జోక్ కాదు, నిజంగా నీ రూమే. సరే, నాకు చిన్న హెల్ప్ చేస్తావా?
ఏంటి? క్యాచ్లు పట్టడం వస్తే దుబాయ్లో ఎంత పెద్ద జాబ్ వస్తుందని ఎవరికి చెప్పకే. ఎందుకంటే నాకంటే బాగా పట్టేవాళ్ళు ఇండియాలో చాలా మంది ఉన్నారు. సర్లే, రెస్ట్ తీసుకో. అరే, బాత్రూంలో ఫోను. హలో రావు గారు, నేను దుబాయ్ నుంచి ప్రసాద్ తమ్ముణ్ణి. ఒక నిమిషం. ప్రసాద్, దుబాయ్ నుంచి మీ తమ్ముడు ఫోన్. సారీ తమ్ముడు. అన్నయ్య, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను అన్నయ్య. నాకు ఇచ్చిన రూమ్ లో బాత్రూమే మన ఇల్లు అంత ఉంది. ఫోన్లేరా. ఈ రోజు ఉదయం ఆ ట్రావెల్ ఏజెంట్ మల్లేష్ ని ఉద్యోగాల పేరుతో జనాల్ని మోసం చేస్తున్నాడని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నీ గురించే కంగారు పడుతున్నాను. పాపం అన్నయ్య ఎంత కంగారు పడుతున్నాడో. నాకు జరిగింది కూడా చెప్తే ఇంకా ఫీల్ అవుతాడు. అబ్బేబే, నాకేం ప్రాబ్లం లేదన్నయ్య. అన్నయ్య, నాకు మంచి ఉద్యోగం దొరికిందని అమ్మకి వదినకి మరీ మరీ చెప్పు. సర్లేరా. వీలు దొరికినప్పుడల్లా ఫోన్ చేస్తుంటాను. ఓకేరా. ఇంకెవరికి ఫోన్ చేద్దాం? హలో. హలో మోనా. ఎవరండి? నేను శివని. ఓ శివ. యువరానికి కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటా. నేను మోనా. ఎయిర్పోర్టు, టాయిలెట్. ఓ నువ్వా? ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? నువ్వేగా మాట్లాడాలంటే ఎప్పుడైనా ఫోన్ చేయమన్నావు. నాకు ఉద్యోగం దొరికింది. ఓ కంగ్రాట్స్. థ్యాంక్స్. ఉద్యోగం దొరికింది కదా, ట్రీట్ ఇవ్వవా? తప్పకుండా. కాకపోతే నాకు హాలిడే ఎప్పుడు మా సార్ని కనుక్కుని అప్పుడు ఇస్తాను. అన్నట్టు నీకు విషయం తెలుసా? అయ్య బాబోయ్, గంట పైన మాట్లాడేశాను. బిల్లు వాచిపోద్ది. మళ్ళీ నా జీతంలో నుంచి కట్ చేస్తారు. ఓకే బాయ్. अब्दुल्ला साहब, फिक्र नहीं करना है, आपका माल आपके पास पहुंच जाएगा. पुलिस का कोई प्रॉब्लम नहीं है, भाई सब संभाल लेगा. हाँ ठीक, ओके. సార్ పిలిచారంట. ఈ డబ్బు తిరిగి ఇవ్వడానికి కాదు, తెరే ఖర్చేకే లియే. రేపటి నుంచి నువ్వు పనిలో బిజీ అవుతావు. ఈ రోజు దుబాయ్ మొత్తం తిరిగి ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ సార్. శివ సార్, నువ్వు వెళ్లే దారిలో హోటల్ ప్యాలెస్ లో మా ఫ్రెండ్ ఉంటాడు. ఈ రోజు వాడి బర్త్డే. కొంచెం ఈ ఫ్లవర్ బుకే వాడికి ఇచ్చేయి. తప్పకుండా సార్. हमें जो इन्फॉर्मेशन मिली वो सही है ना? 100% करेक्ट. जावेद उसके आदमी के साथ इस होटल में एक डील करने वाला है. कौन है वो नहीं मालूम, लेकिन जावेद की गैंग का हर आदमी हमको पता है ना. उसको पकड़ेंगे तो ठीक रहेगा. एक्सक्यूज मी, 36 फ्लोर किधर है? लिफ्ट से ऊपर जाओ. 12, 13, 14. అమ్మో వీడా. టాయిలెట్. ఒరే టాయిలెట్. గుర్తుపెట్టేసావా? ఏంటమ్మా నన్ను చూసి కప్పులట్టు పెట్టుకుంటున్నావు? నీకు బాగా జ్ఞాపశక్తి ఎక్కువే. చాలా. ఈ గెటప్ ఏంటి? దశావతారాలు. అక్కడ స్వీపరు, ఇక్కడ సర్వరు, పగల డ్రైవరు, రాత్రులు రాకరా. ఇంకా అంత లెవెల్కి రాలేదు నేను. నీ సహాయ సహకారాలు అందిస్తే అవుతాను. అవును, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? జాబ్ పని మీదలే అనుకున్నా. అవును, 336 ఎక్కడ? అబ్దుల్లా రూమ్ కా. నేను వాడి రూమ్ కే పద. రేయ్, మే కమిన్ సార్. రా. ఆదా బర్సే. तुम कौन है? मेरे बॉस तुम्हारे दोस्त जावेद साहब पंपिंचर. जन्मदिन आपका है? हाँ, बुके दे दो. क्या सब కేక్ పెట్టకుండా బుకే అడుగుతారు. ముందు కేక్ పెట్టాలి. केक? व्हाट केक? వాట్ కేక్ కాదు, స్వీట్ కేక్ షేక్ జీ. పుట్టినరోజు నాడు బట్టలు లేకపోయినా పర్లేదు కానీ ఎదవా కేక్ ఉండాలిరా. నువ్వు ఆర్డర్ ఇచ్చే, నేను పట్టుకొచ్చేస్తాను. మీరు కట్ చేసి నాకు ముక్క పెట్టండి, నేను బుకే ఇచ్చి వెళ్ళిపోతాను. ఈడేంటి కేక్ అడిగితే కేక్ ఎడుతున్నాడు? जावेद, मैंने तो पूरे पैसे तुमको दे दिए ना, फिर भी तुम्हारा पागल आदमी बुके नहीं दे रहा है और केक बोलकर कोड वर्ड में कुछ पूछ रहा है. फोन उसको देना. लो जावेद से बात करो. ఏ శివ,
నీకు కేక్ కావాలంటే నేనిస్తాను. అతనికి బొకే ఇచ్చేసిరా. ఎస్ సార్. ఎంత పిసినోడు ఏంట్రా నువ్వు? కేక్ పెట్టమంటే సార్ కంప్లైంట్ చేశాడా? తప్పేసి వీడు సిలిండర్ కి తెల్ల డ్రెస్ వేసి పైన గ్యాస్ కట్ పెట్టినట్టు. మీ తాతపారి పూలు మడిచి ఎక్కడన్నా పెట్టుకోరా. ఈ షేగేడు లోపల ప్యాంట్ లేదు తెలుసా? మా నూరోళ్ళతో పెట్టుకుంటాడా? ఏదావా దోలు తీరిపోద్ది. అవును గాని అబ్బాయి, నీ పని అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది. మంచి పొంగడాలున్న ప్లేస్ కి తీసుకెళ్తాను. వస్తా. హాయ్ డార్లింగ్స్. మన పెద్దోళ్ళు భూతాల స్వర్గం అంటారే, అది ఇదే. భూతాలా కాదు, భూతల స్వర్గం. పెద్ద డిఫరెన్స్ ఏముంది? భూతుల స్వర్గం అని నేనంట. తాగుదామా? మరి తాగకుండా పోకుండా ఏం చేస్తా? సరదాగా చూస్తాను. ఓ మెయిన్ ఆనందమేనా? అయితే నువ్వు చూసుకో, నేను వేసుకుని వస్తాను. పెగ్గ. Ladies and gentlemen, and now comes the sizzling dancing queen, Miss Mona. Century of lonely nights, waiting for someone to someone kisses my way, but that don't mean I'm gonna give it away, baby. అదే సత్యబాబు రా. నువ్వెవడో బాబు టైటిల్స్ కార్డు పడకుండా శుభం కార్డు వేసేస్తా. ఏంటి నన్ను చూసి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? అది ఓ, నన్ను ఇక్కడ ఇలా చూసి షాక్ తిన్నావా? తను కాదు, నేను తింటా. లక్షలు ఇచ్చినా ఎవరిని ముట్టుకొనిచ్చేదాను కాదు. నువ్వే వచ్చి మా వాడు చేయబట్టుకున్నావు. మీ ఇద్దరి మధ్యలో అప్పుడే అప్పమాపం అంత జరిగిపోయిందా? ఓ సారీ, డిస్టర్బ్ చేశానా? పట్టుకో. మీ చూపులో లాంగ్వేజ్ నాకు అర్థమైంది. అర్జెంటుగా నేను ఇక్కడ నుంచి చెక్కేయాలి, అంతేగా? మీరు కానివ్వండి. నువ్వెందుకు నాకు అబద్ధం చెప్పావు? నేను అబద్ధం చెప్పడం ఏంటి? మరి ప్యాలెస్ లో ఉంటానన్నావు. అవును, ఇది హోటల్ ప్యాలెసేగా. హోటలా? మరి ఆడుతూ పాడుతూ గడిపేస్తానన్నావు. ఇప్పుడు నేను చేస్తుంది అదేగా. నీ చుట్టూ వందలాది మంది నా అందాల్ని చూడ్డానికి వచ్చే కస్టమర్లు. ఓహో, నువ్వు చెప్పిన దానికి అర్థం ఇదే. నేను ఇంకేదో ఏమనుకున్నావు? ప్యాలెస్ అంటే యువరాణి, ఇంత పెద్ద కిరీటం, మంది, మార్బలం. ఈ జీవితం నేను కావాలని కోరుకోలేదు. మంచి ఉద్యోగం దొరికిందన్న ఆనందంతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది మోసపోయానని. తిరిగి వెళ్ళడానికి మనసొప్పలేదు. నా మీదే ఆధారపడ్డ నా కుటుంబం గుర్తొచ్చింది. దాంతో ఇలా నేను చెడుదారిలో బతుకుతున్నాను కానీ చెడిపోయి బతకడం లేదు. మంది తక్కువ పరిచయం అయినా నేను నీలో మంచి స్నేహితుడిని చూశాను. నువ్వు నన్ను అపార్థం చేసుకోకూడదని ఇదంతా నీకు చెప్పాను. ఇందాక నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. అసలు నిన్ను అలా ఊహించుకోలేదు. అందుకే చూడగానే బాధ అనిపించింది. నా అనుకున్న వాళ్ళని ఎవరైనా అలా చూస్తే బాధ అనిపిస్తుంది కదా, అందుకనే అలా. వస్తాను. అసలు నిన్ను అలా ఊహించుకోలేదు. అందుకే చూడగానే బాధ అనిపించింది. నా అనుకున్న వాళ్ళని ఎవరైనా అలా చూస్తే బాధ అనిపిస్తుంది కదా. ఎంత పెద్ద బంగ్లా! దీన్ని పండుకోబెట్టి కట్టి నిలబెట్టారా లేక నిలబెట్టే కట్టారా? మన ఊరు జనం అంతా ఇందులోనే ఉండిపోతా. అల్లా అన్నయ్య, నేను దుబాయ్లో అడిగెట్టేసా. అల్లుడు గారు పనిచేసే బంగ్లాకే వచ్చేసా. అల్లుడు గారి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాక వస్తా. ఏం అడుగుదా? ఏమండే సత్యబాబు గురించి చెప్తారేటి? नहीं मालूम, चलो बेगम. అండి మీరన్నా చెప్పండి, సత్యబాబు ఎక్కడ ఉంటాడండి? नहीं मालूम. నేను సత్యబాబు గురించి అడిగితే వీళ్ళున్నాయి మాలం గురించి చెప్తారేటి? పగలంతా కష్టపడి పని చేయటం, నైట్ క్లబ్ లో ఉజ్బెకిస్తాన్ పిల్లకి పెట్టేయటం. అందుకే తొందరగా పెళ్లి చేయమా అంటే మనం కట్టించుకునే పొజిషన్ ఏమంటది? ఈడ ఆలకం చూస్తాడు మన తెలుగులాగా ఉన్నాడు. మన సత్యబాబు గురించి అడుగుదాం. చూడండి. చూశాను, బాగున్నారు. అమ్మాయి మన తెలుగుడే. యాండి నాకు సాయం చేస్తారా? ఆర్థిక సాయం అయితే చేయలేదు. ఆర్థిక సాయం నాకెందుకు, నా కొడుకు. మరి ఇంకేంటి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలా?
అడగాల అడుక్కోండి. ఈ బంగ్లాలో సత్యబాబు అని ఉంటాడు, నీకు తెలుసా అని. సత్యబాబా? అవును, సత్యబాబు సన్నాఫ్ సూరిబాబు, అంబాజీపేట. వీడేటి మన గురించి మనల్ని అడుగుతున్నాడు? ఏమండి ఆడితో మీకేటి పని? ఆడికి మా అన్నయ్య గారు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఆడి దుబాయ్లో పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు అని ఇంట్లో చెప్పారు. ఇక అది నిజమో కాదో తెలుసుకుందాం దుబాయ్ వచ్చాను. ఎందుకంటే నేను దేన్నైనా కళ్ళారు చూస్తే కానీ నమ్మను కదా. అయితే అమ్మ చెప్పిన దువ్వ సంబంధం ఇదే అన్నమాట. బాబు ఆ సత్యబాబు నీకు తెలిస్తే కొంచెం చూపిస్తావా? కొంచెం ఏం కర్మ, పూర్తిగా చూపిస్తాను, కానీ ఇప్పుడు కుదరదు. బిజినెస్ పని మీద పొద్దున్న ఇరాక్ వెళ్ళాడు. ఇగో బిజినెస్ లో బాగా సంపాదిస్తున్నాడా? బ్రహ్మాండంగా. ఈ కాంప్లెక్స్ లో సగం ఆడిదే. అవునా? ఇదిగా మీరు దిగారే, ఆ ఎయిర్పోర్ట్ లో వాడి హ్యాండ్ కూడా ఉంది. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో వాడి లెగ్స్ కూడా ఉన్నాయి. అయితే నేను కళ్ళతో చూడకుండానే పెళ్లి ఖాయం చేసుకోవచ్చు అన్నమాట. కళ్ళు మూసుకుని చేసుకోవచ్చు. సత్యబాబు ఏంటి ఇక్కడ కూడా అంబాజీపేట బరువు తీస్తున్నావు కదయ్యా? అంబాజీపేట సత్యబాబు గడంటే ఈడా ఏంటి వాడు అంత షాక్ అయ్యాడు? కాదని కలరిచ్చావా? అయితే ఇతను సత్యబాబు కాదు, ఒకవేళ ఇతనే సత్యబాబు అయినా నాకు తెలియదు. నాకు తెలిసిపోయిందే. యారా నీది బిజినెస్? ఈ బంగాళాలో సగం నీదేనేట్రా? ఎయిర్పోర్ట్లలో పెద్ద పెద్ద హోటళ్లలో నీ లెగ్లు హ్యాండ్లు ఉంటాయా రే? చేతిలో సంచి సంకలో కొడుకుంది కదనే నన్ను సాగటానుకున్నావేట్రా? ఇది దుబాయ్ కాబట్టి చెట్లతో సరిపెట్టాను. ఇదే మా దువ్వు అయితే దూదేసిన టేకేసి ఉండేవాడిని. సారీ, తిడితే తిట్టారు గాని మీరు నాకు వచ్చిన హెల్ప్ చేయాలండి. ఏంటదే? మా ఊళ్ళో దుబాయ్ లో నేను ఈ పని చేస్తున్నాను ఎవరికి చెప్పొద్దండి, నా పరుగు పోద్దండి. ఇవి కాళ్ళు కాదు చేతులు అనుకోండి. సారీ. ఇప్పుడు నీ కళ్ళు ఒళ్ళు చల్లబడ్డాయా బాబు? నువ్వేదో దుబాయ్ పని మీద వచ్చావు అనుకున్నాను కానీ ఇలా నా పని చెడగొట్టడానికి అనుకోలేదు. నీకు దండం రో, నన్ను వదిలేరో బాబు. నీకు దండం. సలీం సలీం, నా జాబ్ ఈ రోజు ఎక్కడి నుంచే మొదలవుతుందని మన సార్ చెప్పారు. ఈ జాబ్ ఇప్పించింది నువ్వే కదా, చాలా థ్యాంక్స్ సలీం. सलाम भाई साहब। साहब आइटम ऊपर है। హలో జావేద్, దుబాయ్ సే. చెప్పు. ఏముంది సాబ్, సీఎం గారి మీద ఉన్న కేసులు అన్నిటికీ మిమ్మల్ని సింగిల్ మ్యాన్ కమిషన్ జడ్జిగా వేశారు. ఎన్నిసార్లు అడిగినా మీరు ఆ కేసు క్లోజ్ చేయడం లేదు. నేను ప్రతిసారి నీకు చెబుతూనే ఉన్నాను కదరా, వాడి కేసే కాదు నీ కేసు కూడా నేనే డీల్ చేసి మీ ఇద్దరిని జైలుకు పంపిస్తానని. కానీ ఈసారి మామలా అది కాదు సాబ్. మీ ఒక్కగానొక్క కూతురుకి పెళ్లి చేసి హనీమూన్ కి యూరోప్ ట్రిప్ పంపించారు. వాళ్ళిద్దరూ ప్రస్తుతం దుబాయ్లో షాపింగ్ చేస్తూ నా ఎదురుగా ఉన్నారు. ఎరా బెదిరిస్తున్నావా? నీలాంటి లోఫర్స్ ని నా సర్వీస్ లో ఎంతమందిని చూశాను. పెట్టే ఫోన్. సాలా తూ నహీ సమझेगा. అయ్యో, అయితే నిజంగానే చంపేశారనమాట. ఇది నాకన్నా కాదు, నేను చంపలేదు, వాడు చంపారు. అయ్యో అసలు నాకు సంబంధం లేదయ్యా. వాడు కానీ వాళ్ళే చంపారంటుంటే నా మాట వినరే. చెప్తానండి, పెడతాను
చెప్పేది వినండి సార్. అసలు నాకేం సంబంధం లేదు సార్. ప్లీజ్ సార్. ఒకసారి చెప్తే అర్థం కాదురా. నాకేం సంబంధం లేదని చెప్తున్నాను కదా. దగ్గరికి రావద్దు. దగ్గరికి వస్తే కాల్ చేస్తాను. ఏం చేశాను రా మీకు? ఉద్యోగం కోసమని వస్తే నన్ను మర్డర్ కేసులు ఇరికిస్తారా? రా, ఆ మర్డర్ నేను చేయలేదు, నువ్వే చేసావని పోలీసులు చెప్పు. రా. అరే బచ్చు, నేను వచ్చి చెప్పేటట్టయితే నిన్నెందుకు ఇరికిస్తాన్రా? నీలాంటి వాళ్ళను పిలిపించేది ఇలాంటి పనులు చేయడానికే. ఎటు పోలీసు నుండి తప్పించుకున్నావుగా, చలో నాతోనే ఉండిపో. నీతో చేతులు కలపడానికి నేను నీలో ఒంటి మోసం తిని పెరిగిన వాడిని కాదు, మా అమ్మ చేతి ముద్ద తిని పెరిగిన వాడిని. డబ్బు సంపాదించాలని వచ్చాను గానీ నీలా ఇలా అడ్డంగా కాదు. నాకు ఈ దుబాయ్ వద్దు, నీ ఉద్యోగం వద్దు. నేను మా దేశం వెళ్ళిపోవాలి. నా పాస్పోర్ట్ నాకు ఇవ్వు. ఎవరైనా కదిలారో మీ బాస్తలకాయ పుచ్చకాయ పగిలినట్టు పగులుతుంది. నీకు అర్థమవుతుందా ఎవరి మీద గనేం చేస్తున్నావు? నీచే రాక్ నీచే. నువ్వు ఎవడవైతే నాకేంట్రా? మనతో మంచిగా ఉంటే మంచి, రివర్స్ అయితే రాడ్ ఇరిగిపోతే. తీపే పాస్పోర్ట్ తీ. కూల్ డౌన్ ఇచ్చేస్తాను.
చంపేశాను, అందరిని చంపేశాను. అంటే నేను హంతకుండా అయ్యాను. కాదు, నువ్వు నువ్వు నన్ను హంతకుండా చేశావు. పాస్పోర్ట్ అడిగితే పాస్పోర్ట్ నా పాస్పోర్ట్ కనపట్లేదు. ఇప్పుడు ఎలా? నాకు సహాయం చేయడానికి కూడా ఎవరు? మోనా శివ ఏంటి ఈ ప్లేస్ లో? శివ ఏమైంది? నువ్వెవరినో మర్డర్ చేశావని పోలీసులు నీ గురించి వెతుకుతున్నారు. టీవీ పేపర్లో ఎక్కడ చూసినా నీ గురించే న్యూస్. నువ్వు మర్డర్ చేయటమేంటి శివ? అంటే వీళ్ళని చంపింది కూడా నేనే. అవును, వాళ్ళు నన్ను మర్డర్ కేసులో ఇరికించడమే కాకుండా నన్ను చంపాలని చూశారు. అందుకే కాల్ చేశాను. నువ్వెవరిని చంపావో తెలుసా? జావేద్, బరాబాయ్, అన్వర్ బాషా, సలీం ఖాన్, మొహమ్మద్, రాబర్ట్స్, షకీల్, పెద్ద మాఫియా గ్యాంగ్. చూడు శివ, తెలుసో తెలియకో నువ్వు ఈ ఊబిలో ఇరుక్కుపోయావు. జావేద్ని వాడి గ్యాంగ్ అందరినీ చంపింది. నువ్వేం తెలిస్తే అండర్ వాళ్ళు మొత్తం నీ గుప్పిట్లోకి వస్తుంది. ఇక ఈ చీకటి సామ్రాజ్యానికి రాజువు నువ్వే. దుబాయ్ మొత్తం వద్దు, నాకు ఇవే వద్దు. నేను ఇండియా వెళ్ళిపోవాలి. నాకు మా అమ్మ కావాలి, అన్నయ్య, వదిన, పిల్లలు వాళ్ళందరూ కావాలి. ఈ సామ్రాజ్యాలు, ఈ తుపాకులు వేవి వద్దు. శివ, పడగెత్తిన పాము బుస కొడుతూనే ఉండాలి. పడగ దించిందా కొట్టి చంపేస్తారు. ఇప్పుడు నీ పరిస్థితి అదే. నువ్వు ఈ గన్ను వదిలేసినంత తేలిగ్గా పోలీసులు, అండర్ వరల్డ్ మనుషులు నిన్నొదలరు, వెంటాడుతూనే ఉంటారు. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే ఈ గన్ నీ చేతిలో ఉండాలి. హలో హలో అన్నయ్య. తమ్ముడు, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాలేనన్నయ్య. ఏంట్రా, ఏమైంది? నీ తమ్ముడు హంతకుడయ్యాడన్నయ్య. అవునన్నయ్య, నేను మోసపోయాను. నాకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు మాఫియా మనుషులు. నన్ను వాళ్ళు మర్డర్ కేసులో ఇరికించారు. అనుకోని పరిస్థితుల్లో నేను వాళ్ళందరినీ షూట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ నా పరిస్థితి చాలా హీనంగా ఉందన్నయ్య. ఎప్పుడు ఎవరు చంపేస్తారో కూడా తెలియట్లేదు. శివ అన్నయ్య, మీ అందరినీ ఒకసారి చూడాలని ఉందన్నయ్య, కానీ జరగదు. నువ్వేం కంగారు పడదురా, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. వద్దన్నయ్య, రావద్దు. వస్తే అనవసరంగా నువ్వు కూడా ఇబ్బందుల్లో పడతావు. అలాంటిదేం ఉండదురా, నేను దుబాయ్ బయలుదేరుతున్నాను. వద్దన్నయ్య. నార్మీ, వచ్చి నేను ఎక్కడ ఎలా కలవాలో అది మాత్రం చెప్పు. ఇంత హడావిడిగా నువ్వు దుబాయ్ వెళ్ళడం దేనికిరా? కంగారు పడాల్సింది ఏం లేదని చెప్పాను కదమ్మా, ఏదో చిన్న ప్రాబ్లం. అలా అయితే మీరు వెళ్ళడం దేనికండి? లేదమ్మా, వాడు చెయ్యకూడని పని ఏదో చేస్తుంటాడు. వీడు మన దగ్గర దాస్తున్నాడు. వాడు చిక్కులో ఉన్నాడమ్మా. దేశం కాని దేశంలో వాడికి తోడెవరుంటారు? అందుకే నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. అసలు ఆ రోజు వాడిని దుబాయ్ వెళ్ళొద్దని గట్టిగా చెప్పుంటే ఈ గొడవలన్నీ వచ్చుండేవి కాదుగా. అసలు వాడితో ఎప్పుడూ ప్రాబ్లమ్సే. చేసిన దానికి అనుభవించనివ్వండి. వాడు నా తమ్ముడు. అమ్మా, నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి. తమ్ముడు, తమ్ముడు,
శివ తమ్ముడు ఏంట్రా ఏంట్రా ఇదంతా ఎలా అయిపోయావు చూడు. అందుకే చెప్పాను మనకున్న దాంట్లో ఏదో ఒకటి చేసుకుని అక్కడే బతుకుదారా అంటే డబ్బు సంపాదిస్తాను గొప్పవాడిని అవుతానని వచ్చావు. ఇప్పుడు చూడు ఏమయ్యావు. ఏంట్రా ఇది? ఎందుకు రానికి ఇది? అమ్మా మీ వదిన ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? తప్పు చేశానన్నయ్య. జరిగిందేదో జరిగింది, పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలాంటి అవకాశమే ఉండుంటే తన్ని మేమే పంపించేవాళ్ళం. ఇప్పుడు తనున్న పరిస్థితిలో బయటికి రావటమే కష్టం. చిన్నవాళ్ళైన మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నా తమ్ముడు నాకు కావాలి. ఎలాగైనా బయటపడే మార్గం చూడండి. చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. మర్చిపోవాలి. నువ్వు దుబాయ్ రావడం, ఇక్కడ జరిగింది అంతా మర్చిపోయి సంతోషంగా మీ వాళ్ళతో వాళ్ళు కోరుకున్నట్టు కొత్త జీవితాన్ని ప్రారంభించు. థ్యాంక్స్ సత్యబాబు. దానికే ఉందిలే. వీడు ఈ రోజు ఇక్కడి నుంచి బయటపడుతున్నాడంటే దానికి కారణం మీరే సార్. మాలాంటి వాళ్ళు రోజుకి కొన్ని వందల మంది ఉద్యోగాల కోసం ఈ దేశం వస్తుంటారు. అందులో కొంతమందిని మాఫియా వాళ్ళు ట్రాప్ చేస్తుంటారు. ఇది వన్ వే సార్. రావడమే కానీ తిరిగి వెళ్ళడం ఉండదు. మా శివ అదృష్టవంతుడు కాబట్టి మీలాంటి అన్నయ్య దొరికాడు సార్. ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు, వెళ్ళండి. వస్తాను. నీకేం కాదనే, నేనున్నాననే. అనే वोट आपो आपो नहीं वोट रोकेंगे तो पुलिस हमको भी शूट कर देगी. నువ్వు ఎందుకంటే వచ్చానే? అరుణ అనే ఏంట్రా అక్కడే నిలబడిపోయావు? అన్నయ్యేడి? బాబాయ్ డాడీకి ఏమైంది బాబాయ్? చెప్పు బాబాయ్. నా బిడ్డకి ఏమైందిరా? చెప్పరా. అక్కడ జరిగిన గొడవలో నన్ను కాపాడబోయి పోలీసుల చేతుల్లో అన్నయ్య
లేదు లేదురా, ఆయన్ని పోలీసులు చంపలేదు, నువ్వే చంపావు. వద్దు, నువ్వు నన్ను అలా పిలవద్దు. నీ వల్ల ఆయన ప్రాణాలు పోయాయి. నీకు డబ్బు మీద ఉన్న ఆశే ఇవాళ ఆయన ప్రాణాలు తీసింది. మేము అనాథలం అయిపోయాం. నేను చెప్పేది వదినే. ఏం చెప్తావురా? ఆ రోజు అందరం వద్దు వద్దు అంటున్నా వినకుండా వెళ్ళావు. నువ్వేదో బాగుపడతావు నాసుతో ఆయన నిన్ను పంపిస్తే చివరికి ఆయనే లేకుండా చేసావు కదరా. ఒరేయ్, మా నాన్న వస్తాడని ఎదురు చూస్తున్న నా పిల్లలకి ఏం సమాధానం చెప్తావు? చెప్పరా. అమ్మా, ఎవడ్రా నీకు అమ్మ? ఇక మీదటి నీకు అమ్మ లేదు. అమ్మ కన్నీళ్లు తుడిచేవాడు కొడుకు అవుతాడు కానీ కన్నీళ్లు తెప్పించేవాడు కొడుకు కాదురా. తోడబుట్టిన వాడి చావుకి కారణమైన నిన్ను నా కొడుకుని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. ఇక మీదట నువ్వు నన్ను అమ్మ అని పిలవద్దు. ఈ క్షణం నుంచి ఈ గుమ్మంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. మా ఎవరితోనూ మాట్లాడడానికి వీల్లేదు. ప్రాణంగా ప్రేమించే వాళ్ళు దూరం అయితే కలిగే బాధ ఏంటో నీకు తెలియాలి. నీ వల్ల జరిగిన నేరానికి నువ్వు శిక్ష అనుభవించాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. నేను ఇక్కడ ఉండటం వాళ్ళు బరువు అనుకున్నారు, నేను బాధ్యత అనుకున్నాను. ఒంటరాడదాన్ని లోకం ప్రశాంతంగా ఉండవదని తెలిసే వదిన వెంట రోజు బాడీగార్డ్లా తిరిగేవాడిని. నా కోసం తాకట్టు పెట్టిన ఇంటిని తిరిగి వాళ్ళకి దక్కించాలనుకున్నాను. అందుకే రాత్రింబగళ్ళు కష్టపడి బాకీ తీర్చి విడిపించాను. తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు పిల్లల మంచి భవిష్యత్ కోసం, ఏ ఆధారం లేని అమ్మా వదిలిన కోసం వాళ్ళందరి పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేశాను. రాంబాబు, ఇవన్నీ అన్నయ్య నా దగ్గర తీసుకున్న ఆఖరి మాటగా చెప్పి ఎలాగైనా అమ్మకివ్వు. వస్తాను రాంబాబు. నా జీవితంలో ప్రేమకు చోట్లేదు వర్ష. అందుకే నువ్వు ఆ విషయం ఎన్నిసార్లు అడిగినా నువ్వు అనే చెప్పాను. దయచేసి నన్ను మర్చిపో. మళ్ళీ మీతో వాతలు పెట్టించుకోకుండా మీకు నచ్చే విధంగా మొత్తం మార్చేసాం. ఏటి కథ కాదు క్లైమాక్స్ ఎలా మార్చేవేటి? చివరిసారిగా హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి నన్ను లేపుపోన్నదా? నేను నిన్ను మర్చిపోతాను, నువ్వు కూడా నన్ను మర్చిపో అంది. మరి అప్పుడు హీరో ఏమన్నాడే? నేను నిన్నంత తేలిగ్గా మర్చిపోలేను, అయినా నాకేం తక్కువ అని అన్నాడు. అప్పుడు హీరోయిన్ ఏమందో తెలుసా? మా మావయ్య కంటే నీకన్నీ తక్కువే, ఆస్తి తక్కువ, బలం తక్కువ, కండలు తక్కువ, గుండెలు తక్కువ అంది. దాంతో హీరో సిగ్గుపడి తలదించుకున్నాడు. అప్పుడు హీరోయిన్ గర్వంగా తల పైకెత్తి మా మావయ్యనే పెళ్లి చేసుకుంటానంది. ది ఎండ్. సినిమాలా తీస్తే జనం ఒప్పుకుంటారంటావా? బాబాయ్, ఎవరో ఒప్పుకునేదేంటి, నేను ఒప్పుకుంటాను. అయితే ఓకే. మీ సినిమాకి కావాల్సిన ఫైనాన్స్ మొత్తం నేనిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మనిషి బండైనా మీ మనసు చల్లని కుండ అని నిరూపించారు. త్వరగా డబ్బులు ఇస్తే షూటింగ్ స్టార్ట్ చేస్తాం సార్. తొందరగా ఇచ్చేయండి సార్, యాక్షన్ కట్ చెప్పి చాలా రోజులైంది, నానికి దురదపట్టేస్తుంది కదా. బంగారుని పిలవరా, తన చేతుల మీదుగా ఇప్పిస్తాను. అలాగేనా సార్? ఓపెనింగ్ కి మీరు వచ్చి క్లాప్ కొడితే బాగుంటుంది సార్. చూద్దాం. తమ్ముడు, వర్ష కనిపించట్లేదురా. రూమ్ లో లెటర్ ఉంది. అమ్మా, నేను శివ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. శివకు మామయ్యలాగా ఆస్తి లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, కానీ అన్ని విషయాల్లోనూ మామయ్య కంటే ఎక్కువే. ఇలాంటి మూర్ఖుడికి మేనగోడలుగా ఉండే కంటే అలాంటి మంచి మనిషి ఇంట్లో పని మనిషిగా ఉన్నా పర్వాలేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళాలి? ఓదాడ వెళ్ళాలి. గురువు, వీళ్ళు మధ్యలో దిగుతారు, కొంచెం పైకి వెళ్తావా?
సరే. హాయ్. నువ్వేంటి ఇక్కడ? నువ్వు ప్రేమించే నీ వాళ్ళు కాదన్నారని నువ్వు వెళ్ళిపోతున్నావు. నేను ప్రేమించిన నువ్వు కాదన్నావని నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? నువ్వెక్కడికి? తెలీదు. నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నానో. ముందు ఇక్కడి నుంచి దిగిపో. హలో, ఐఎమ్ ఆల్సో ఏ కో ప్యాసింజర్ ఆఫ్ దిస్, యు నో. కాల్ది. సారీ. బంగారు లేచింది, ఏర్పాట్లు చేయండి రా. రండి రండి. అక్క, నీ కూతుర్ని తొందరగా పెళ్లి కూతురుని చేసి తీసుకురా. పదవే, ఎక్కడికి వెళ్దాం అనుకున్నావే? నా బంగారునే లేపుకెళ్తావా? సార్, నేను కావాలని తీసుకెళ్ళట్లేదు. అదే నువ్వు కావాలని ఎంట పడతాది. అవును సార్. చెప్పిన కథ ఎన్నిసార్లు చెప్తావురా? చూడండి, మీరు నమ్మినా నమ్మకపోయినా వర్షం నేను ప్రేమించట్లేదు. తనకి నాకు ఏ సంబంధం లేదు. మా అమ్మ మీద ఒట్టు. మీ అమ్మ మీద ఒట్ట? సరే, ఆ ఒట్టేదో మీ అమ్మ మీదే చెప్పు. రాయ్! వీళ్ళెందుకు తీసుకొచ్చారు? నేను ప్రాణంగా చూసుకునే బంగారుని నువ్వు తీసుకెళ్తే నీకు ప్రాణమైన వాళ్ళను నేను తీసుకొచ్చా. వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. నీకేమైనా కోపం ఉంటే అది నా మీద. నన్నేమన్నా చెయ్యి, వాళ్ళేం చేయొద్దు. వదిలే. అన్నా, పోతుని బలి ఏమంటావా? పోతునెందుకురా, ఈడ మనిషే బలవుతానంటుంటే. చూసారా, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? కళ్ళ ముందు కొడుకును కొడుతున్నా అలా చలనం లేకుండా నిలబడ్డారు. నాకు తెలుసు శివకి నేనంటే ఇష్టమని, కానీ మీ గురించి ఆలోచించే తను నొప్పుకోలేదు. ఏంటంటే వాడు చేసిన తప్పు? ఎప్పుడో తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకు అప్పటి నుంచి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. వాడు మీకోసం చేయాల్సినవన్నీ చేశాడు. వాడు ఎంతో కష్టపడి విడిపించుకొచ్చిన ఇంటి కాగితాలు నేను మీకు తెచ్చిస్తే మీరు వాడు నమ్మలేదు. ఈవిడ జీవితం నాశనం కాకూడదని సూపర్వైజర్ని కొట్టాడంటే అది నమ్మలేదు. ఇప్పుడు మీ కళ్ళ ముందే మీకోసం చావబోతున్నాడు. కనీసం వాడి చావునే నమ్ముతారా? కావాలంటే నన్ను చంపే, కానీ వాళ్ళు వదిలేసి. ఇన్నాళ్ళు తను చావాలని కోరుకున్నారుగా, ఇప్పుడు మీకోసం చేస్తున్నాడు. చూడండి. బంగారి, ఈ ముసల్దాంతో కబుర్లంటే వాడి చావు చూద్దు గాని రా. బాబు, అమ్మాయి!
తప్పు చేశావురా, పెద్ద తప్పు చేశావు. ఇంతవరకు నీ వల్ల మా వాళ్ళకి హాని జరగకూడదని చాలా ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు మా అమ్మ రక్తం కళ్ళ చూసావు. వాడు నీ రక్తం కళ్ళదు. అమ్మని చెప్తున్నాను, వాడిని వదిలేరా. మనం వెళ్ళిపోదాం. అతను వదిలేరా. వదినా